పూరి జగన్నాథ ఆలయానికే ప్రత్యేకమైన రథయాత్రలు మిగతా చోట్ల జరిగితే ఇబ్బందా? పూరి ఆలయ పవిత్రతకు భంగమా? దేవతా విగ్రహాల తయారీ రహస్యమేంటి? అదే కలపను బెంగాల్ ఆలయంలో ఉపయోగించారన్నది నిజమా? ఈ రెండు ఆలయాల చుట్టూ అసలు ఇంతలా కాపీ పేస్ట్ వ్యవహారం ఏం జరిగింది? అది కాపీరైట్ ప్రొటెక్ట్ దాకా ఎలా వెళ్ళింది? నెక్స్ట్ మమతా బెనర్జీ ఏం చేయబోతున్నారు? ఒడిశా గవర్నమెంట్ చర్యలు ఎలా ఉండబోతున్నాయి? ఓట్లు పడాలంటే అన్ని వర్గాల ప్రజల మద్దతు అవసరం. హిందూ ఆలయాన్ని నిర్మించడం ద్వారా మమతా బెనర్జీ ఆ విషయంలో పొలిటికల్ గా ఏదైనా స్టెప్ వేశారా అన్న చర్చ జరుగుతోంది. దీంతో మ్యాటర్ బెంగాల్, ఒడిశా ప్రభుత్వాల మధ్య కొత్త చర్చకు దారితీసింది. బెంగాల్లో కొత్త జగన్నాథ్ టెంపుల్ నిర్మించడం తప్పు కాదని, అయితే ఆ ఆలయానికి జగన్నాథ్ ధామ్ అని పేరు పెట్టడాన్ని ఒడిశాలోని బీజేపీ ప్రభుత్వం విమర్శించింది. అయితే మమతా బెనర్జీ కూడా కౌంటర్ అటాక్ చేశారు. దిఘా ఆలయాన్ని విమర్శిస్తున్న వారు అసూయ పడుతున్నారన్నారు. కాళీఘాట్ స్కైవాక్, దక్షిణేశ్వర్ స్కైవాక్ నిర్మించినప్పుడు, దుర్గా పూజ చేసినప్పుడు మాట్లాడని వారు ఇప్పుడు జగన్నాథ్ ధామ్ పేరు పెట్టగానే ఎందుకు మాట్లాడుతున్నారని క్వశ్చన్ చేశారు. అంతేకాదు, విగ్రహాల తయారీకి వేప కలపను తీసుకువెళ్లమనటం కరెక్టు కాదన్నారు. అలా పూరి నుంచి విగ్రహాల తయారీ కోసం కలపను దొంగిలించాల్సిన అవసరం లేదన్నారు. నిజానికి పూరి జగన్నాథ్ ఆలయంలో రకరకాల పూజాధికాలు నిర్వహించేందుకు వేరువేరుగా సహాయకులు ఉంటారు. దేవుడి గర్భగుడిలో ఉండేవారు, మహాప్రసాదం తయారు చేసేవారు, ఆలయానికి అలంకరణలు చేసేవారు, దేవతామూర్తులను కాపాడే బాధ్యతలను, ఇలా రకరకాల సేవల ఆధారంగా పూరిలో అనేక సంఘాలున్నాయి. అయితే బెంగాల్ దిఘాలో నిర్మించిన ఆలయంలో జగన్నాథుడి సేవలో పాల్గొనేందుకు పూరి సంఘాల్లో ఉన్నవారికి బెంగాల్ ప్రభుత్వం ఆహ్వానాలు పంపింది. కొందరు దిఘాకు వెళ్లారు, ఇంకొందరు ఆగిపోయారు. బెంగాల్ మేదినీపూర్ జిల్లాలోని దిఘా ఒడిశా పూరి నుంచి 350 కిలోమీటర్ల దూరంలో ఉంది. పూరిలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర పూజలందుకుంటున్నారు. 213 అడుగుల ఎత్తులో ఈ ఆలయాన్ని నిర్మించారు. కళింగ నిర్మాణ శైలిలో రాయితో కట్టారు. హైందవేతరులు, విదేశీయులు దిఘా మందిరంలోకి ప్రవేశానికి అర్హులు. పూరిలో మాత్రం హిందువులనే అనుమతిస్తారు. ఇది శతాబ్దాలుగా వస్తున్న ఆచారం. దిఘా ఆలయంలో విగ్రహాలు, పూరిలో విగ్రహాలు ప్రత్యేకమైన కలపతో తయారైనవే. ఇక్కడ మరో వివాదం ఏంటంటే, పూరిలో విగ్రహాలను నబకలేబర అనే ప్రత్యేక ఆచారం ద్వారా మారుస్తారు. ఈ నబకలేబర ఆచారం సాధారణంగా ప్రతి 12 నుండి 19 సంవత్సరాలకోసారి వస్తుంది. ఇది హిందూ పంచాంగం ప్రకారం నిర్దిష్ట ఖగోళ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. పూరిలో చివరగా 2015లో విగ్రహాలు తయారు చేశారు. అప్పుడు మిగిలిపోయిన కలపను దిఘాలో విగ్రహమూర్తులను తయారు చేయటానికి వాడారన్న ప్రచారం జరగటంతో ఒక్కసారిగా విమర్శలు పెరిగాయి. మరో విమర్శ ఏంటంటే, జగన్నాథ, బలభద్ర, సుభద్ర విగ్రహాలను తయారు చేయటం అత్యంత రహస్యంగా నిర్వహిస్తారు. దైతపతి సేవకులు శాస్త్రీయ నిబంధనల ప్రకారం రహస్యంగా, పవిత్రంగా నిర్వహిస్తారు. శాస్త్రోక్తంగా పరమ పవిత్రంగా చేయాల్సి ఉంటుంది. ఇది పూరిలోనే సాధ్యం. కానీ బెంగాల్ దిఘా ఆలయంలో చెక్కతో విగ్రహాలను ఎవరు తయారు చేశారు? ఎలా చేశారు? పూరిలో మిగిలిపోయిన కలపను ఎవరు తరలించారు? ఇలాంటివన్నీ చర్చకొచ్చాయి. జగన్నాథుడి విగ్రహాలు చెక్కతో తయారైనవి కాబట్టి కాలం గడిచే కొద్దీ అవి దెబ్బతింటాయి. అందుకే వాటిని మారుస్తుంటారు. అయితే పూరిలోని కలపను దిఘాకు తీసుకువెళ్లలేదని శ్రీ జగన్నాథ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ దర్యాప్తు చేసి గుర్తించింది. పూరి ఆలయాన్ని తూర్పు గంగా రాజవంశరాజు అనంతవర్మన్ 10వ శతాబ్దంలో పునర్నిర్మించాడు. ఇక్కడి రథయాత్ర ఏటా అద్భుతంగా జరుగుతుంటుంది. పూరి జగన్నాథ ఆలయం హిందూ మతంలోని 4 ధామాల్లో ఒకటి. బద్రీనాథ్, ద్వారకా, రామేశ్వరం, పూరి, ఈ 4ంటికి చాలా ప్రత్యేకత ఉంటుంది. అయితే ఇదే పేరును ఇతర దేవాలయాలకు పెట్టడం ద్వారా పూరి ఆలయానికి ప్రత్యేకమైన సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను తగ్గిస్తుందని ఒడిశా ప్రభుత్వం, పూరి శంకరాచార్య నిశ్చలానంద సరస్వతి ముక్తి మండప పండిత సభ భక్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
పూరి జగన్నాథ ఆలయం ఒడిశాలో ప్రముఖ పర్యాటక, ఆర్థిక, ఆధ్యాత్మిక కేంద్రం. 2023లో ఒడిశాకు 97.25 లక్షల మంది దేశం నలుమూలల నుంచి వచ్చారు. ఇందులో 13.59 లక్షలు అంటే 14% భక్తులు బెంగాల్ నుండే ఉన్నారు. అంటే పెద్ద సంఖ్యే. అందుకే దిఘ ఆలయం పూరి ఆలయాన్ని పోలి ఉండడంతో పూరికి వచ్చే పర్యాటకుల సంఖ్య తగ్గే అవకాశముందన్న ఆందోళన కూడా ఉంది. అయితే కొత్తగా నిర్మించిన ఆలయాలకు, చారిత్రకంగా వెలసిన ఆలయాలకు ప్రాధాన్యత వేరువేరుగా ఉంటుంది. సో ఇదంతా గొడవెందుకని చెప్పి జగన్నాథ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ జగన్నాథధామ్, శ్రీమందిరం, మహాప్రసాదం, నీలాచలధామ్, నీలచక్రం వంటి పదాలను పేటెంట్ చేయాలని నిర్ణయించింది. అయితే దేవుని పూజలను కాపీరైట్ చేయటం సాధ్యం కాదని మరికొందరంటున్నారు. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందన్నది చూడాలి.